టాలీవుడ్ ఇండస్ట్రీలో గత దశాబ్దన్నర కాలం నుంచి స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న సమంత ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకుంది. ఈమెకు కేవలం సౌత్లో మాత్రమే కాకుండా నార్త్లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. ఇలా వరుస సినిమాలు, వెబ్ సిరీస్లలో దూసుకుపోతున్న సమంత ఇటీవల వెండితెరకు కాస్త దూరంగా ఉంటున్నారని చెప్పొచ్చు. నాగ చైతన్య నుంచి విడాకులు తీసుకున్న తర్వాత సమంత కొంతకాలం పాటు తన వ్యక్తిగత కారణాల వల్ల ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఇక తిరిగి కెరియర్పై ఫోకస్ పెట్టిన ఈమె ప్రస్తుతం వెబ్ సిరీస్లకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇటీవల సిటాడెల్ అనే వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది సమంత. ప్రస్తుతం ఈమె వెబ్ సిరీస్లలో నటిస్తూనే మరోవైపు నిర్మాణ సంస్థను కూడా స్థాపించి పలు సినిమాలు, వెబ్ సిరీస్లను నిర్మిస్తోంది. ఇక సమంత నెట్ఫ్లిక్స్ కోసం రక్త్ బ్రహ్మాండ్ అనే సిరీస్ చేస్తూ బిజీగా ఉంది. ఇలా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న ఈమె సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గా ఉంటూ నిత్యం తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా అభిమానులతో పంచుకుంటారు. ఇటీవల సమంత మరొక నటి కీర్తి సురేష్ను కలిసిన సంగతి మనకు తెలిసిందే. కీర్తి పెళ్లి తర్వాత మొదటిసారి సమంతను కలవటంతో అందుకు సంబంధించిన ఫోటోలను కూడా ఈమె అభిమానులతో పంచుకుంది. ఇలా ఈ ఫోటోలను షేర్ చేసిన సమంత, మేము మధ్యాహ్నం లంచ్ టైంకి కలిస్తే సాయంత్రమైనా అలాగే మాట్లాడుతూనే ఉంటాము అంటూ వారిద్దరి మధ్య ఉన్న స్నేహబంధం గురించి తెలియజేశారు. అదేవిధంగా కీర్తి సురేష్కి కూడా సమంత కొన్ని సలహాలు, సూచనలు ఇచ్చినట్టు తెలుస్తోంది. సాధారణంగా హీరోయిన్లు పెద్ద ఎత్తున డైట్ ఫాలో అవుతూ చాలా స్లిమ్గా, అందంగా ఉండటానికి ఇష్టపడుతూ ఉంటారు. సమంత కూడా ఒకానొక దశలో ఇలా హెవీగా డైట్ చేయటం వల్ల ఆమె మయోసైటిస్ వ్యాధికి గురైన విషయం తెలిసిందే. ఇలా సమంత ఎదుర్కొన్న ఈ అనుభవాల గురించి కీర్తి సురేష్కి తెలియజేస్తూ, నేను చేసిన తప్పు నువ్వు చేయొద్దని, ఇప్పటికే చాలా బక్కచిక్కిపోయావు, ఇలాగే బరువు తగ్గిపోతే ఆరోగ్య సమస్యలు వస్తాయని, ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అంటూ కీర్తికి సలహాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇక కీర్తి సురేష్ ఇటీవల తన చిరకాల ప్రేమికుడు యాంటోనీ థర్టిన్ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. దాదాపు 15 సంవత్సరాలుగా ప్రేమలో ఉన్న వీరిద్దరూ గతేడాది డిసెంబర్ నెలలో పెళ్లి బంధంతో ఒకటయ్యారు. ఒకప్పుడు ఎంతో బొద్దుగా ఉండే కీర్తి సురేష్ ఇటీవల కాలంలో సన్నబడిన నేపథ్యంలోనే సమంత సలహా ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇక కీర్తి సురేష్ త్వరలోనే ఉప్పు కప్పు రంబో అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. జూలై 4వ తేదీన ఈ సినిమా అమెజాన్ ప్రైమ్లో ప్రసారం కానుంది.